సర్కార్లో రైతులకు కష్టాలు తప్పట్లేదు. యూరియా లేక అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా గవ్వలపల్లి చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకోకు దిగారు. యూరియా యాప్ తొలగించి నేరుగా రైతులకు యూరియా అందించాలంటూ మహిళా రైతులతో పాటు 500 మంది రైతులు చేగుంట మెదక్ రహదారిపై ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ నరేందర్ గౌడ్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, తహసీల్దార్ మాలతీలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 24 గంటల్లో 2 లారీల యూరియా అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతన్నలు రాస్తారోకో విరమించారు. ఎలాగైతే యూరియా ఇచ్చి మాకు ఏ టైంలో యూరియా కావాలంటే ఆ టైంలో యూరియా ఇచ్చిరు, ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి ఒక యాప్ యాడ్ చేసిరు. అది కేంద్రం చేసిందా రాష్ట్రం చేసిందా మాకు తెలియదు. కానీ ఆ యాప్ను రద్దు చేసుకోవాలంటే నేను గోలపల్లి గ్రామ సర్పంచ్గా దయచేసి ఈ యాప్ను వెంటనే రద్దు చేసి సకాలంలో మాకు రైతులు బాగుపడాలంటే దిగుబడి రావాలంటే యూరియా కావాలి. ఇప్పుడు అందరూ కలుపు తీస్తున్నారు, యూరియా కావాలి. యూరియా లేకపోతే దిగుబడి రాదు. మీకు రైతు ప్రభుత్వం అంటారు, రైతు ప్రభుత్వం కావాలనుకుంటే యూరియా కావాలి. కాబట్టి దయచేసి వెంటనే యూరియా అమలు చేసి యూరియాని మాకు వెంటనే మాకు యాప్ రద్దు చేసి యూరియా సకాలంలో అందించాలని కోరుతున్నాను. తిరిగి తిరిగి ఏ దేశం పోవాలి, మాకు అది ఓటీపీ వస్తలేదు. వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ చారి అందిస్తారు. చారి, మరి యూరియా దొరక్క మెదక్ జిల్లా గవ్వలపల్లి చౌరస్తా వద్ద రైతులు ధర్నా చేశారు. అధికారులు యూరియా ఇస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. యాప్ను తొలగించాలని చెప్పేసి యూరియా బస్తాలను నేరుగా రైతులకే ఇవ్వాలని చెప్పేసి రైతులైతే ధర్నా చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అమూల్య. ముఖ్యంగా రైతులంతా మరోసారి యూరియా కోసం రోడ్డెక్కుతున్న పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నది. ఈ రోజు తాజాగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లికి సంబంధించిన రైతులంతా కూడా దాదాపు 500-600 మంది రైతులు, మహిళా రైతులు, అట్లాగే రైతులు అందరూ కూడా రోడ్లెక్కి యూరియా కోసం ధర్నాకు దిగినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. జాతీయ రహదారిపై వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు, ధర్నా నిర్వహించారు, రాష్ట్రాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఎందుకంటే గత వారం రోజులుగా అంటే గత 15 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాల మళ్ళీ వ్యవసాయ పనులు ముమ్మరమైనటువంటి పరిస్థితి. వరి నాట్లు వేసి రైతులంతా కూడా యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ నేపథ్యంలో రైతులు మళ్ళీ యూరియా కోసం దుకాణాల వద్దకు పరుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ అందుబాటులో యూరియా లేకపోవడము, మరో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త పద్ధతి ఫలితంగా రైతులంతా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి రైతు కూడా యాప్ల ద్వారా యూరియా కోసం బుక్ చేసుకుని వాటిని తీసుకోవాలని చెప్పి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకువచ్చింది. దీని ఫలితంగా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొని ఉన్నది. ఒకవైపు యూరియా కోసం రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది రైతులకు అసలు యాప్ సంబంధించిన విషయం మీద పూర్తి స్థాయిలో ఒక సాంకేతిక పరమైనటువంటి అవగాహన సక్రమంగా లేకపోవడము, రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడము, బుక్ చేసుకునే విధానం వాళ్ళకి సక్రమంగా తెలియకపోవడము, వీటన్నిటి ఫలితంగా కూడా రైతులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే రైతులు ఒకవైపు యాప్ల ద్వారా ఆ బుక్ చేసుకునే పద్ధతి సక్రమంగా వాళ్ళకి అర్థం కాకపోవడము, తెలియకపోవడము, ఒకవేళ చేసుకున్నా కూడా 2 మాత్రమే యూరియా బస్తాలు ఇస్తామని చెప్పడము, అట్లా ఎకరానికి 2 మాత్రమే యూరియా బస్తాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇదంతా రైతులకు పెద్ద సమస్యగా పరిణమించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా అక్కడ యూరియా షాపుల వద్దకు, పిఏసిఎస్ సెంటర్ల వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నటువంటి మరోసారి కనిపిస్తూ ఉన్నది. గత సంవత్సరం కూడా ఇటు వర్షాకాలంలో కానీ తర్వాత వచ్చినటువంటి సీజన్ లో కానీ రైతులంతా కూడా యూరియా కోసం అటు పిఏసిఎస్ సెంటర్ల వద్ద అట్లాగే ఫర్టిలైజర్ షాపుల వద్ద వాళ్ళు బారులు తీరి క్యూలు కట్టి నిలబడి ఉన్నటువంటి పరిస్థితి గతంలో కూడా చూసి ఉన్నాం.
అర్ధరాత్రి చలికాలంలో అయితే అర్ధరాత్రి కూడా పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద వాళ్ళు యూరియా కోసం పడిగాపులు కాసి కుటుంబాలతో సహా అక్కడికి వచ్చి వాళ్ళు పడిగాపులు కాసినటువంటి పరిస్థితి మనం చూసి ఉన్నాం. అట్లాంటి దృశ్యాలు కనిపించాయి. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపించేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సక్రమంగా అసలు ప్రభుత్వం యూరియా ఎంత అవసరం పడుతుంది అంత మేరకు స్టాకులు ఏర్పాటు చేసుకుని వాటిని సిద్ధంగా ఉంచుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఒక ప్రణాళికని కానీ స్టాక్స్ కానీ తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి లేదు. దీని నుంచి తప్పించుకోవడానికి యూరియా లేదు అని ప్రభుత్వం చెప్పకుండా వాళ్ళు యాప్ల ద్వారా ఈ యూరియాని బుక్ చేసుకోవాలనే ఒక విధానాన్ని తీసుకువచ్చి రైతులను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే రైతులు ఒకవైపు యాప్ల ద్వారా వాళ్లకు ఈ బుక్ చేసుకోకపోవడం, అట్లాగే వాళ్ళు కేవలం 2 బస్తాలు మాత్రమే ఇస్తారని చెప్పడము, అవసరమైన స్టాక్ ని అందుబాటులో ఉంచకపోవడము, కొంతమంది రైతులు వాళ్ళ పిల్లల ద్వారానో ఎవరి ద్వారానో వాటిని బుక్ చేసుకున్నా కూడా అక్కడికి వచ్చినటువంటి రైతులకు యూరియా అందుబాటులో ఉండడం లేనటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉన్నది. యాప్ల ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ కూడా షాప్ల వద్దకు వచ్చి వాళ్ళు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొని ఉన్నది. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వ్యవసాయ ప్రణాళిక అంటూ లేదు. వ్యవసాయం ఎంత మేర వ్యవసాయం జరుగుతుంటది, ఏ పంటలు ఎంత వేస్తారు, ఆ పంటలకు ఏ మేరకు యూరియా అవసరం ఉంటుంది, ఆ అవసరం ఉన్న మేర ఎట్లా సప్లై చేయాలి అనే విధానాన్ని సరిగ్గా లేకపోవడము, సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం ఫలితంగా రైతులు యూరియాల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గత సీజన్ నుంచి కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నా కూడా కనీసం ఈ సీజన్ లోనైనా సరైన సమయంలో వాళ్లకు యూరియా అందిస్తారని చెప్పి భావించినప్పటికీ కూడా అది కూడా ఇప్పటి వరకు జరగకపోవడం పట్ల రైతుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత సమైక్య రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి చూసి ఉన్నాం. ఎందుకంటే అప్పుడు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కావచ్చు, రైతులకు అవసరమైన సప్లై చేయడంలో పూర్తిగా విఫలమైపోయినటువంటి నేపథ్యంలో రైతులంతా కోసం వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేసినటువంటి పరిస్థితి గత సమైక్య రాష్ట్రంలో మనం చూసి ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ ఇట్లాంటి దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కనీసం కళ్ళు తెరిచి వెంటనే యూరియా సప్లై చేసి రైతులందరినీ ఆదుకోకపోతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు సిద్దిపేట జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.